అయితే ఇప్పటి వరకు మన కిసాన్ గ్రోలో మన 10 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక్కొక్క సెషన్‌లో డెప్త్‌గా మనం మాట్లాడుకోవడం జరిగింది. ప్రతి ప్రొడక్ట్‌ని ఏ స్టేజెస్‌లో వాడాలి, ఎలా వాడాలి అన్నదైతే మాట్లాడుకున్నాం. కానీ అందరికీ ఉన్న డౌట్ ఏంటి అనంటే ఏ క్రాప్‌లో ఎలా యూజ్ చేయాలి అని చాలా మంది క్వెషన్ రైజ్ చేస్తున్నారు. అయితే ఈరోజు మన ఫస్ట్ క్రాప్ వచ్చేసి రైస్ తీసుకుంటున్నాము. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అవుతుంది. మాక్సిమం చాలా వరకు కూడా మనకి ప్యాడీ క్రాప్ ఉంటుంది కాబట్టి ప్యాడీ క్రాప్‌నైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో, దాని గురించి ఈరోజు డెప్త్‌గా కొంచెం ఇన్ఫర్మేషన్ మాట్లాడేసుకుందాం. మన ఫస్ట్ క్రాప్ వచ్చేసి ప్యాడీ అండి. అయితే ఆల్ ఓవర్ మన ప్రపంచంలోని 150 మిలియన్ హెక్టార్స్‌లో మన ప్యాడీ అనేది పండించడం జరుగుతుంది. మన ఆంధ్ర, తెలంగాణ ఈ 2 స్టేట్‌లో చూసుకున్నట్లయితే దగ్గర 4 మిలియన్ హెక్టార్‌లో పండిస్తున్నాం. అంటే ఓన్లీ మన 2 స్టేట్స్ నుంచే మనం దగ్గర 11.5 మిలియన్ టన్నులు అంటే చిన్న విషయం కాదండి ఇది. అంత పెద్ద కల్టివేటెడ్ క్రాప్‌ని మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. అంటే దీని అర్థం ఏంటి అనంటే మీరు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఎవరైతే ఈ క్లాస్‌లో జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్‌ని కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్‌తో, ఎక్కువ కాన్సంట్రేషన్‌తో వినాల్సి ఉంది అవసరం. ఎందుకు అనంటే మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇంత పెద్ద క్రాప్‌కి మనం సజెస్ట్ చేస్తున్నామంటే ఎట్లాంటి అప్ అండ్ డౌన్స్ లేకుండా వాళ్ళ ఫార్మర్ దగ్గర నుంచి ఎట్లాంటి నెగెటివ్స్ రాకుండా ఉండాలి అంటే మనం ఈరోజు ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం క్లియర్ కట్‌గా తెలుసుకోవాల్సి ఉంది. అయితే మీ అందరికీ తెలిసిన విషయమే. వరి వచ్చేసి గడ్డి జాతి మొక్క అని మనందరికీ తెలిసిందే. అయితే వరికి ఎలాంటి వాతావరణ పరిస్థితులు అవసరం ఉంటుంది మేడం అనంటే వరిని అటు వేడి ప్రాంతాల్లోనూ, ఇటు శీతల ప్రాంతాల్లోనూ రెండింట్లో కూడా మనం పండించుకోవచ్చు. వేడి ప్రాంతాల్లోకొచ్చేసరికి అధిక తేమ ఉన్న గాలి అయితే మనకి అవసరం ఉంటుందండి. ఇది వరికి కావాల్సిన వాతావరణ పరిస్థితులు అనంటే ఇలా ఉంటుంది. అయితే ఈ వరికి టెంపరేచర్స్ ఎలా ఉండాలి అనంటే మాక్సిమం వరి పంట మనం వేసినప్పటి నుంచి లాస్ట్ హార్వెస్టింగ్ స్టేజ్ వరకు కూడా మనకి కావాల్సింది మినిమం అంటే యావరేజ్ అని అంటారు కదండి. ఆ యావరేజ్ టెంపరేచర్ వచ్చేసి 20 నుంచి 35 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అనేది అవసరం ఉంటుంది. అయితే ఈ 20-35 డిగ్రీస్ అనేది ఒక్కొక్క స్టేజ్ ని బట్టి సెల్సియస్ అనేది మారుతూ ఉంటుంది అవసరం అనేది. అయితే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ స్టేజ్ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మొక్కల్లో ఎదుగుదల మరియు అభివృద్ధి అనేది చాలా ముఖ్యమైన దశ. అవునా? అయితే ఈ దశలో మనకి కావాల్సింది ఎంత అంటే 25 నుంచి 30 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి అనేది కావాల్సి ఉంటుంది. మనకి డే టెంపరేచర్ వచ్చేసి 25 నుంచి 30 ఉండాలండి. నైట్ టెంపరేచర్ వచ్చేసి 15-20 డిగ్రీస్ ఉండాలి. ఈ 15 డిగ్రీస్ కంటే కూడా తక్కువ గనక ఫ్లవరింగ్ స్టేజ్ లేదా గ్రోత్ స్టేజ్‌లో గనక ఉన్నట్లయితే మనకి ఫ్లవరింగ్ అనేది రాకుండా ఉండిపోతుంది. మొక్క ఏదైతే ఎదుగుదల ఉందో అది సక్రమంగా జరగకుండా ఉండడానికి అడ్డంకులనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ వచ్చేసి నైట్ టైమ్ ఎక్కువ టెంపరేచర్ ఉండకూడదండి. నైట్ టైమ్ ఎక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కెమికల్ రియాక్షన్స్ అనేవి జరిగి ఏదైతే కార్బోహైడ్రేట్స్ మీ అందరికీ బాగా తెలిసిన విషయం అని నేను అనుకుంటున్నాను. మనకి రైస్‌లో ఎక్కువగా ఉండే కంటెంట్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్. అవునా? కార్బోహైడ్రేట్స్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కార్బోహైడ్రేట్స్ అనేది ఫార్మ్ అవ్వడానికి ఈ ఈ హై అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఏదైతే ఉందో నైట్ టైమ్స్ అది అడ్డంకుగా మారుతుంది. అంటే ఇబ్బంది పెట్టేలాగా ఉంటుంది. సో నైట్ టైమ్స్ అనేది ఎక్కువ టెంపరేచర్ ఉండకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఫేవరబుల్ కండిషన్స్ ఏవైతే హై టెంపరేచర్స్ ఉన్నాయో డే టైమ్‌లో ఎక్కువ టెంపరేచర్స్ ఉండాలి. ఎందుకు అనంటే ఫోటోసింథసిస్ రేట్‌ని పెంచుతాయి కాబట్టి. ఈ ఫోటోసింథసిస్ వల్లనే మొక్కకి ఆహారం అందుతుందని మనందరికీ తెలిసిన విషయం. సో, ఆ ఫోటోసింథసిస్ పర్సెంటేజ్‌ని మనం పెంచుకున్నట్లయితే మొక్కకి కావాల్సిన ఆహారం ఎంత మోతాదులో కావాలో అంత ఉత్పత్తి అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి మన వాతావరణం గురించి మాట్లాడుకున్నాము. ఎంత ఉష్ణోగ్రత ఉండాలి అనేది మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనకు కావాల్సిన ఫౌండేషన్ ఏంటి అనంటే నేల అని చెప్పొచ్చు. ఈ నేలలు ఎలాంటివి కావాలి అనంటే బాగా నీటిని నిలవరింపుకునే సాయిల్స్ కావాలండి. నెక్స్ట్ బంక నేలలు అని అంటాము. ఆ బంక నేలలు కావాలి మనకి. ఎందుకు అంటే బంక నేలల్లో ఎక్కువ తేమ శాతం అనేది నిల్వ ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం రైస్ క్రాప్‌ని ఎక్కువగా బంక నేలల్లో వేస్తూ ఉంటాము. నెక్స్ట్ మనం వేసే ఏదైతే పంట ఏరియా ఉందో దానికి మస్ట్ అండ్ షుడ్‌గా డ్రైనేజ్ ఫెసిలిటీస్ అనేవి తప్పకుండా ఉండాలి. డ్రైనేజ్ ఫెసిలిటీ ఎందుకు అనంటే మనకొచ్చే చీడపీడలు ఏవైతే ఉన్నాయో అవి మురుగునీరు వల్ల ఎక్కువగా రావడం అనేది ఛాన్సెస్ ఉంటాయి. సో, ఆ మురిగి నీటిని
బయటకు తీయడానికి ఫ్రెష్ వాటర్‌ని లోపలివ్వడానికి డ్రైనేజ్ ఫెసిలిటీ అనేది మనం తప్పకుండా ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హెల్తీ సాయిల్స్ ఇంకా సారవంతమైన సాయిల్స్ అనేవి కావాలి. హెల్తీ ఇంకా ఫెర్టైల్ సాయిల్స్ అంటే ఏంటి అనంటే, మనం మన నేలని సక్రమంగా దున్ని, దానికి కావాల్సిన ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసి, నేలని ప్రిపేర్ చేసుకున్న దాన్నే హెల్తీ సాయిల్ అని చెప్పొచ్చండి. అయితే ఈ నేలని తీసుకున్నాం మేడం, మరి ఎట్లాంటి సీడ్ సెలెక్షన్ చేసుకోవాలి? సీడ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం మాట్లాడుకున్నాము. ఎందుకు అనంటే, జర్మినేషన్ పర్సెంటేజ్ అండ్ ప్యూరిటీ పర్సెంటేజ్ అనేది సీడ్ సెలెక్షన్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకు? మనం వేసే విత్తనం అనేది మనకి మొలక శాతం అనేది ఎక్కువగా ఉంటేనే మనం వేసే పంటకి న్యాయం అనేది జరుగుతుంది. సో జర్మినేషన్ పర్సెంటేజ్ అనేది బాగా ఉండేలాగా చూసుకోవాలి. అయితే రైస్ క్రాప్ లోకి వచ్చేసరికి మీరు ఎప్పుడైనా సీడ్ తీసుకునేటప్పుడు బ్యాగ్ మీద చెక్ చేయండి. ట్యాగ్ లైన్ అని ఒకటి ఉంటుంది. దాని మీద చూసుకున్నట్లయితే జర్మినేషన్ పర్సెంటేజ్ 80 కంటే తక్కువ ఉండేటప్పుడు మాత్రం ఆ సీడ్ ని తీసుకోవద్దు. 80% జర్మినేషన్ పర్సెంటేజ్ ఉన్న సీడ్స్ ని సెలెక్ట్ చేసుకోండి. అది ఏ వెరైటీ అయినా గానీ. నెక్స్ట్ ప్యూరిటీ వచ్చేసరికి 98% ప్యూరిటీ ఉండేలాగా చూసుకోండి. ఇది సీడ్ సెలెక్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసి సీడ్ ట్రీట్మెంట్. సీడ్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. ఎందుకు అనంటే, మనకి నర్సరీ స్టేజ్ లో అంటే సీడ్ స్టేజ్ లో వచ్చే డిసీజెస్ ఏమైనా ఉంటే వాటిని మనం ముందుగానే రాకుండా ఆపడానికి చేసేదే మనం సీడ్ ట్రీట్మెంట్ అని చెప్తాము. మార్కెట్ లో సీడ్ ట్రీట్మెంట్ చేసి ఇచ్చామని చెప్తారు సీడ్స్ ని. బట్ మన దగ్గర సీడ్ ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి మనం సీడ్ ని ట్రీట్ చేసుకుందాము. రైస్ సీడ్స్ ని, అదే ప్యాడీ సీడ్స్ ని సీడ్ ట్రీట్మెంట్ అయితే చేసి నర్సరీలో వేద్దాము. అయితే సీడ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి అని అంటే, మన దగ్గర కిసాన్ హ్యూమిక్ అని ఉంది. ఆ కిసాన్ హ్యూమిక్ ని కేజీ సీడ్స్ కి 5 ml చొప్పున మనం 24 అవర్స్ మనకి సీడ్ బ్యాగ్ ని మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది సీడ్ ని మనం తీసుకొచ్చి ముందుగానే నానబెట్టుకొని మొలక వచ్చిన తర్వాత మనం నర్సరీ ఫీల్డ్ లో అనేది వేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ మనం ఎలాగో నానబెడుతున్నాం కాబట్టి దాంట్లో మన కిసాన్ హ్యూమిక్ ని అయితే యాడ్ చేయండి. కేజీ విత్తనానికి 5 ml అంటే మనం తీసుకునే రైస్ సీడ్ బ్యాగ్ ఏదైతే ఉందో దాని క్వాంటిటీని బట్టి మన కిసాన్ హ్యూమిక్ అనేది ఆ వాటర్ లో యాడ్ చేసి 24 అవర్స్ నానపెట్టండి. తర్వాత మళ్ళీ 24 అవర్స్ నీడలో ఉంచండి. తర్వాత దాన్ని నర్సరీ ఫీల్డ్ లో స్ప్రెడ్ చేసుకోండి. అంటే బ్రాడ్కాస్ట్ వెదజల్లండి. అయితే ఇంకొక విషయం ఏంటి అనంటే, సీడ్స్ అన్ని కూడా మొలక శాతం మనం ఎంత చెక్ చేసుకున్నా గానీ మొలక రాకుండా ఉండడానికి నిద్రావస్థ అని అంటారండి. ప్రతి ఒక్క సీడ్ లో కూడా నిద్రావస్థ అనేది ఉంటుంది. నిద్రావస్థ అంటే ఏంటంటే, జర్మినేషన్ రావడానికి కొంత టైం పీరియడ్ అనేది పడుతుంది. దాన్నే మనం డార్మెన్సీ అని ఇంగ్లీష్ లో అంటాము. తెలుగులోకి వచ్చేసరికి నిద్రావస్థ అని అంటారండి. అయితే ఈ నిద్రావస్థ సమయాన్ని తగ్గించడానికి కానీ తొలగించడానికి కానీ మనం నార్మల్ గా అయితే నైట్రిక్ యాసిడ్ అని కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లోకి వచ్చేసరికి మనం రిమైనింగ్ ఏ వెరైటీస్ కి ఈ యాసిడ్ యూజ్ చేసినా కానీ, కాన్సన్ట్రేట్ నైట్రిక్ యాసిడ్ యూజ్ చేసినా 6.3 ml పర్ లీటర్ వాటర్ లో యాడ్ చేయాలండి. కానీ మన విజేత వెరైటీ అని అంటారు, MTU 1001 అని చెప్పొచ్చు. ఈ వెరైటీకి యూజ్ చేసేటప్పుడు మాత్రం 10 ml యూజ్ చేయండి. ఎందుకంటే దానికి డార్మెన్సీ పీరియడ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో దానికి కొంచెం క్వాంటిటీ అయితే పెంచండి. ఇది సీడ్ ట్రీట్మెంట్ అండి. సీడ్ ట్రీట్మెంట్ కి మన కిసాన్ హ్యూమిక్ ని 5 ml 1 kg సీడ్ కి యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి, అయితే 1 ఎకరానికి ఎంత సీడ్ కావాలి మేడం అని అంటే, మనం ఎలాంటి పద్ధతిలో వేసుకున్నా గానీ 25 నుంచి 30 kgs సీడ్ అయితే సరిపోతుంది. మనం నర్సరీ ప్రిపరేషన్ వచ్చేసరికి డ్రై మెథడ్ లోని ఇంకా వెట్ మెథడ్ లోని చేసుకోవడం జరుగుతుంది. ఈ రెండింటికి కూడా 25 నుంచి 30 kgs సీడ్ బ్యాగ్ అయితే సరిపోతుందండి. మరి నర్సరీ ఎంత కావాలి అని అనుకుంటే, 1 ఎకరానికి 5 సెంట్ల నర్సరీ అయితే సరిపోతుందండి. సో 5 సెంట్ల నర్సరీ గనుక మనం తీసుకున్నట్లయితే 1 ఎకరానికి ప్లాంట్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో పర్టికులర్ స్పేసింగ్ తో మనం ఈజీగా ట్రాన్స్ప్లాంటింగ్ అయితే చేసుకోవచ్చు. అయితే 1 సెంటికి ఎంత సీడ్ పడుతుంది అని అంటే 5 kg సీడ్ వరకు పడుతుందండి. 1 సెంటికి 5 kgs అంటే 5 సెంట్స్ కి 5 into 5 అండి, 25 kgs మినిమం అప్ టు 30 అని ఎందుకు అన్నామంటే, ఇన్ కేస్ మనకి సీడ్లింగ్స్ ఏమన్నా అటు ఇటు అయినా గానీ ఎక్స్ట్రాగా మనకి అవసరం ఉంటుంది కాబట్టి 25 to 30 kgs సీడ్ అయితే మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సోయింగ్ టైం. సోయింగ్ టైం ఎప్పుడు చేస్తాము అని అంటే, మనకి జూన్ మంత్
సోయింగ్ ఎప్పుడు అనంటే నర్సరీలో అండి. మనం ఇప్పుడు సోయింగ్ గురించి మాట్లాడుకునేది నర్సరీలో మనం విత్తనం ఎప్పుడు వేయాలి అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. అయితే మనకి జూన్‌లో ఫస్ట్ వర్షం ఏదైతే పడుతుందో దాని తర్వాత మనందరం కూడా నర్సరీ ప్రిపేర్ చేసుకొని దాంట్లో విత్తనాలను వెదజల్లడం అనేది జరుగుతుంది. అయితే నర్సరీ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి మేడం అనంటే ఫస్ట్ మనం 2 లోతు దుక్కి చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. లోతు దుక్కి బాగా చేయడం వల్ల ఏమవుతుందంటే ముందు పంట అవశేషాలు కావచ్చు లేదా పురుగు కావచ్చు ఏమైనా ఉంటే బయటకొచ్చేసి ఈ వేడి ఏదైతే ఉంటుందో వాటికి చనిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సాయిల్ అంతా కూడా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే పెద్ద పెద్ద గడ్డల్లాగా ఉంటుంది వరి పొలాలైతే. సో అవి మెత్తపడడానికి కావచ్చు. నెక్స్ట్ మనం వేసే క్రాప్‌కి మొత్తం ఫీల్డ్ సమానంగా ఉండాలన్న వీటన్నిటికి కూడా డీప్ ప్లవింగ్ అనేది అవసరం. నెక్స్ట్ పడ్లింగ్ అండి. దమ్ము చేస్తాము. సో దమ్ము చేయడం ఒకటి చాలా ఇంపార్టెంట్. దమ్ము చేసేటప్పుడు మనం ఆ ఫీల్డ్‌ని బట్టి ఒక పర్టిక్యులర్ అమౌంట్ వాటర్‌ని అప్లై చేసి పడ్లింగ్ అనేది భూమి బాగా మెత్తపడే వరకు చేయాలి. ఎందుకు అంటే మనం వేసే సీడ్ అనేది లోపల నుంచి చొచ్చుకొని బయటికి రావడానికి చాలా చిన్న విత్తనం అండి మనం వేసేది. సో ఆ నేలలో నుంచి అది బయటికి రావాలి అనంటే మెత్తగా ఉంటే సీడ్ అనేది జర్మినేట్ అయ్యి తొందరగా బయటికి రావడానికి కానీ, హెల్తీగా బయటికి రావడానికి కానీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ప్లౌవింగ్ అంటే దున్నడం ఇంకా దమ్ము చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏదైతే నర్సరీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నామో దాన్ని బాగా దున్ని దమ్ము చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే దమ్ము చేసిన తర్వాత ఫీల్డ్ అంతటిని కూడా లెవెలింగ్ చేయాలండి. లెవెలింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చదును చేయాలి. ఓకేనా? మనం దమ్ము చేసిన నేలని చదును చేసుకోవాలి. నెక్స్ట్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ అయితే ఉండాలి. ఎందుకు అని మీకు ఆల్రెడీ చెప్పాను. అందులో ఉన్న వాటర్‌ని తీయడానికి అంటే మురుగునీటిని బయటకు తీయడానికి నెక్స్ట్ ఫ్రెష్ వాటర్‌ని హెల్తీ వాటర్‌ని మళ్ళీ మన మొక్కలకి ఇవ్వడానికి మనకి డ్రైనేజ్ ఫెసిలిటీస్ అనేది నర్సరీకి కూడా చాలా అవసరం. నెక్స్ట్ వచ్చేసి 1 ఎకరానికి 5 సెంట్ల నర్సరీ అని మీకు ఆల్రెడీ చెప్పాను. అయితే ఈ నర్సరీలో మనం ఎట్లాంటి ఎరువులు వేయాలి అనంటే మనం నర్సరీలో 1:1:1 రేషియో అంటే ఎన్‌పీకే అంటే నత్రజని, భాస్వరం ఇంకా పొటాష్ ఈ 3 ఫెర్టిలైజర్స్‌ని కూడా 1 కేజీ చొప్పున 5 సెంట్లకి వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మన కిసాన్ హెచ్ఐపీ గ్రాన్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి 100 గ్రామ్స్ తీసుకోవాలండి. ఈ 100 గ్రామ్స్ కిసాన్ హెచ్ఐపీ గ్రాన్యూల్స్ 1:1:1 రేషియో ఎన్‌పీకేని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 3G ఆర్ 4G ఆర్ 10G గ్రాన్యూల్స్ అని మీ అందరికీ తెలిసిన విషయమే ఆల్రెడీ ఎప్పటి నుండో వేస్తూ ఉంటారు. ఈ గ్రాన్యూల్స్‌ని అయితే తప్పకుండా ఇవ్వాలి. ఎందుకు అనంటే మనకి నర్సరీ స్టేజ్‌లోనే చాలా వరకు డిసీజెస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే అక్కడ వాటికి లైఫ్ స్పాన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ డిసీజెస్‌ని మనం స్టార్టింగ్ స్టేజ్‌లోనే కంట్రోల్ చేయాలి అనంటే ఈ 3G, 4G గ్రాన్యూల్స్‌ని వేసుకోవడం వల్ల ఇవి వేరు వ్యవస్థలో వచ్చే డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి ఉపయోగపడతాయండి. సో 3G, 4G, 10G గ్రాన్యూల్స్‌ని వేరు వ్యవస్థలో వచ్చే తెగుళ్ళని కంట్రోల్ చేయడానికి, మన సాయిల్ లూజ్ అవ్వడానికి, దాని ఫెర్టిలిటీని పెంచడానికి, సాయిల్ హెల్తీగా మారడానికి మన కిసాన్ హెచ్ఐపీ గ్రాన్యూల్స్ ఇంకా మన నర్సరీ ఫీల్డ్ ఏదైతే ఉందో అది హెల్తీగా రావడానికి ఎన్‌పీకేలని మనం వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం సీడ్ వెదజల్లిన తర్వాత 15 డేస్‌కి ఇంకొక 1 కేజీ నత్రజని అయితే ఇచ్చుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఫెర్టిలైజర్ విషయానికి వచ్చేసరికి బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అనంటే నర్సరీ స్టేజ్‌లో మనకి వరి పంటలో నర్సరీ స్టేజ్‌లో జింక్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాము. దీన్నే ఖైరా డిసీజ్ అని అంటాము. అయితే ఈ జింక్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనంటే ZnSO4 అంటారండి. జింక్ సల్ఫేట్ అని చెప్పొచ్చు. ఈ జింక్ సల్ఫేట్‌ని 2 గ్రామ్స్ పర్ లీటర్ నీటికి స్ప్రే కలిపి మనం నర్సరీలో స్ప్రే చేసుకున్నట్లయితే దీన్ని చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మన ప్లాంట్ ప్రొటెక్ట్ బయో ప్రొటెక్ట్ ఉంది కదండీ! దాన్ని మనం ప్లాంట్ ప్రొటెక్ట్ అని నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఈ ప్లాంట్ ప్రొటెక్ట్‌ని 10 గ్రామ్స్ మన 5 సెంట్లు నర్సరీ ఏదైతే ఉందో దానికి 10 గ్రామ్స్ ప్లాంట్ ప్రొటెక్ట్ ని చేయాలి. ఎందుకు అనంటే నర్సరీలో ఫంగల్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నర్సరీ స్టేజ్ లో మనకి ఎట్లాంటి డిసీజెస్ రాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎట్లాంటివి రాకుండా ఉండడానికి కోసం మనం ముందుగానే ఈ ప్లాంట్ ప్రొటెక్ట్ ని మనం నర్సరీలో వెదజల్లడం అనేది చాలా మంచిది అన్నమాట. నెక్స్ట్ ఈ బ్రాడ్‌కాస్ట్ చేస్తాము. అంటే నర్సరీ ప్రిపేర్ చేయడం అనేది చెప్పుకున్నాము. నర్సరీలో ఏమి ఇవ్వాలి చెప్పుకున్నాము. సీడ్స్ ఎప్పుడు వేయాలి అనేది చెప్పాము. అయితే సీడ్స్ వేసిన తర్వాత మనం నర్సరీలో మన ప్రొడక్ట్స్‌లో ఏం యూజ్ చేయాలి అనంటే జెర్మినేషన్ అయిన సీడ్స్‌ని మనం
బ్రాడ్‌కాస్ట్ చేసిన తర్వాత హ్యూమిక్ యాసిడ్ ఉంది కదండీ మనది. కిసాన్ హ్యూమిక్. ఈ హ్యూమిక్ యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని లీటర్‌కి 1 ఎంఎల్ చొప్పున, ఒక లీటర్‌కి 1 ఎంఎల్ చొప్పున మనం వెదజల్లిన వారం రోజులకి లేదా 10 డేస్ లోపు మన కిసాన్ 100తో యాడ్ చేసి 15 లీటర్స్ నీటికి మన కిసాన్ 100 వచ్చేసి 5 ఎంఎల్ అండి. కలుపుకొని మనం స్ప్రే చేసుకోవాలి. ఎందుకు అంటే అక్కడ మొక్క ఏదైతే ఎదుగుతుందో, అంటే మనం మొలకెత్తిన విత్తనం వేసాం కదండీ! దాన్ని మొక్కగా మార్చడానికి కావాల్సిన బలాన్ని మన హ్యూమిక్ యాసిడ్ అనేది అందించడం జరుగుతుంది. మీకు ఇక్కడ క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. నర్సరీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం సీడ్స్‌ని జెర్మినేట్ అయిన సీడ్స్‌ని వేసిన తర్వాత కిసాన్ 100తో కలిపి స్ప్రే చేయండి. కిసాన్ హ్యూమిక్ వచ్చేసి 1 లీటర్ నీటికి 1 ఎంఎల్ అండి. కిసాన్ 100 వచ్చేసి ఒక ట్యాంక్‌కి 5 ఎంఎల్. కిసాన్ 100 ఎందుకు కలపమని చెప్తున్నాను అనంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకి వర్షాలు వచ్చే వాతావరణం అయితే కనిపిస్తుంది. సో, వర్షాలు వచ్చేటప్పుడు మనకున్న ఈ కిసాన్ 100 ఏం చేస్తుందంటే వెట్టర్ క్యారెక్టర్ కాబట్టి మనం వేసే మందు వృధా అవ్వకుండా మొక్కకి అంటుకునేలాగా హెల్ప్ అవుతుంది. సో, మనం మన ప్రొడక్ట్ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి మనం కిసాన్ 100ని ఈ ఈ ప్రెజెంట్ ఏదైతే ఖరీఫ్ క్రాప్‌లో మనం ఇచ్చే మన ప్రొడక్ట్ ఏదైనా గాని కిసాన్ 100ని కలిపి స్ప్రే చేయండి. ఎందుకు అంటే ఇది వర్షాలు అకాలంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం వేసే మందు ఏదైనా గాని వృధా అవ్వకుండా ఉండడానికి కిసాన్ 100 అనేది మిక్స్ చేసి స్ప్రే చేయడం అనేది లాభదాయకం అని చెప్పొచ్చు. అయితే ఈ సోయింగ్ టైమ్ అనేసరికి విత్తనాలు నర్సరీ ఫీల్డ్‌లో ఎప్పుడు వేయాలి? ఏ మంత్‌లో వేయాలి? అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో, దానికి మనకి ఇక్కడ డిస్‌ప్లేలో చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద మీరు ఒకసారి చూడొచ్చు. ఖరీఫ్‌లో వచ్చేసరికి కృష్ణా, గోదావరి ఇంకా తెలంగాణ స్టేట్స్‌లో కావచ్చు, గోదావరి జిల్లాలో కావచ్చు, కృష్ణా జిల్లాలో కావచ్చు, జూలై మంత్‌లో నర్సరీ ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా హెల్తీ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే పెస్ట్ అండ్ డిసీజెస్ రావడానికి ఒక పీరియడ్ అనేది ఉంటుంది. సో, దానిని బట్టి మనకి సైంటిస్ట్ చెప్పిన పీరియడ్ అండి ఇది. సో, మనం జూలైలో వేసుకున్నట్లయితే ఆ ఏరియాస్‌లో మనకి నర్సరీ అనేది హెల్తీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఉత్తర కోస్తా అంటే విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ అండి. దక్షిణ మండలాలు వచ్చేసరికి చిత్తూరు, కడప ఇవన్నీ చెప్పొచ్చు. ఇంకా అత్యల్ప తక్కువ వర్షపాతం ఉన్న వాళ్ళు కూడా జూలైలో వేసుకుంటే సరిపోతుంది. రబీలో వచ్చేసరికి నవంబర్, డిసెంబర్‌లో వేసుకోవాలండి. ప్రెజెంట్ మనం ఖరీఫ్ క్రాప్ మీద అయితే కాన్సంట్రేట్ చేద్దాము. అయితే మనం నర్సరీ ప్రిపేర్ చేసుకున్నాము. సీడ్స్‌ని అయితే బ్రాడ్‌కాస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ బ్రాడ్‌కాస్ట్ చేసిన విత్తనాలు మనం ఎన్ని రోజులకి మనకి అందుతాయి అనంటే, మన మెయిన్ ఫీల్డ్‌లోకి ప్రిపేర్ చేయడానికి 20-25 ఇక్కడ పైన నేను హైలైట్ చేశాను ఒకసారి చూడండి. సీడ్లింగ్స్ అనేవి 20-25 డేస్ తర్వాత మెయిన్ ఫీల్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయడానికి మనకి రెడీగా ఉంటాయి అని అర్థం. ఓకేనా? అయితే మెయిన్ ఫీల్డ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి మేడం? మెయిన్ ఫీల్డ్‌లో కూడా సేమ్ ప్రాసెస్ అండి. 2 లోతు దుక్కులైతే చేసుకోవాలి. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, మనకి ఈ మెయిన్ ఫీల్డ్‌లో దుక్కు దున్నేటప్పుడే మనం 25 కేజెస్ డీఏపీనైతే వేసుకోవాలండి. మనం డీఏపీని ఎందుకు దుక్కిలోనే వేయాలని చెప్తున్నామంటే, మనకి రైస్ పంటకి ఏదైతే భాస్వరం అవసరం ఉంటుందో, మనం డీఏపీ రూపంలో వేసుకున్నప్పుడు ఈ భాస్వరం అనేది మొక్కకి అందుబాటులోకి రావడానికి కొంత టైం అనేది తీసుకుంటుంది. ఓకేనా? ఈ టైం పీరియడ్ ఏదైతే తీసుకుంటో దాన్ని మనం దుక్కులోనే వేసుకోవడం వల్ల, మనం నాట్లు వేసుకునే సమయానికి అది అందుబాటులోకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండడం అనేది జరుగుతుంది. సో, మీరందరికీ చెప్పవలసిన విషయం ఏంటి అంటే, దుక్కిలోనే భాస్వరాన్ని వేయమని చెప్పండి. దుక్కిలోనే వేయడం వల్ల మనం మొక్క నాట్లు వేసే సమయానికి భాస్వరం అనేది మొక్కకి అందుబాటులోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? తర్వాత డీఏపీతో ఇంకా ఏం వేయాలి అనంటే, మన హెచ్ఏపీ గ్రాన్యూల్స్ అండి. మన హెచ్ఏపీ గ్రాన్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2 కేజెస్ చొప్పున దుక్కిలోనే వేయండి. దుక్కిలో వేయడం వల్ల ఏం జరుగుతుందంటే సాయిల్ లూజ్ అవుతుందండి. సాయిల్‌లో కావాల్సిన ఎయిరేషన్ జరుగుతుంది. సాయిల్‌లో ఉన్న కర్బన శాతాన్ని పెంచుతుంది. అంటే నేలని ఆరోగ్యంగా మారుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పడ్లింగ్ చేసుకోవాలి. అంటే దమ్ము చేసుకోవాలి. ఇంకా లెవెలింగ్ చేసుకోవాలండి. ఈ మెయిన్ ఫీల్డ్ ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి? అందులో ఏమేం వేసుకోవాలి అనేది మీకు చెప్పాను. ఇంకొకసారి హైలైట్ చేస్తున్నాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. దుక్కిలోనే మనం భాస్వరాన్ని అందించాలి. ఎందుకు అంటే భాస్వరం మొక్కలకి అందడానికి కొంత టైం పడుతుంది. సో, ఆ టైం మొక్కలకి మనం నాట్లు వేసే సమయానికి భాస్వరం ముందుగా వేసుకోవడం వల్ల అందుతుంది కాబట్టి దుక్కిలోనే వేసుకుందాం.
ఓకేనా? ఇది ఫార్మర్స్‌కి మీరు ఇన్ఫార్మ్ చేయండి. నెక్స్ట్ మన కిసాన్ హెచ్ఏపీ గ్రాన్యూల్స్‌ని కూడా వేద్దాము. ఎందుకు అనంటే సాయిల్ కండిషన్‌ని ఇంప్రూవ్ చేద్దాము. మొక్కకి అనుగుణంగా మార్చుకుందాం. ఓకేనా? అయితే ఈ కిసాన్ హెచ్ఏపీ గ్రాన్యూల్స్‌ని వేసాము. డీఏపీని వేసుకున్నాము. మనం కొత్తగా లాంచ్ చేయబడిన ఒక ప్రొడక్ట్ ఉందండి. కిసాన్ ఈల్డ్. ఈ కిసాన్ ఈల్డ్ వచ్చేసి ఎకరానికి 300-500 గ్రాములైతే మనం వేయాలండి. ఈ కిసాన్ ఈల్డ్ ఎయడం వల్ల ఏమవుతుందంటే మనం వేసే ఆహ్, నర్సరీ నుంచి మనం మెయిన్ ఫీల్డ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాము. అవునా? ఈ మొక్కల్ని ఏవైతే మనం ట్రాన్స్‌ఫర్ చేస్తున్నామో వాటికి అంటే మనం అక్కడ నర్సరీ ఫీల్డ్ నుంచి పీకేసి మెయిన్ ఫీల్డ్‌లో వేస్తున్నాం. అంటే అది బ్రతుకుతున్న స్థలాన్ని నుంచి మనం తీసివేసి వేరొక స్థలానికి దాన్ని మార్చుతున్నాం. అంటే ఈ మార్చే సమయంలో ఏమవుతుందంటే మొక్కని ఆహ్, రూట్‌తో పాటు తీసేస్తాం గాబట్టి దానికి బ్రతికి చచ్చే సిట్యుయేషన్ అనేది వస్తుంది. సో, ఆ స్టేజ్‌లో వేరు వ్యవస్థకి కావాల్సిన అన్ని రకాల పోషకాలని గాని, అన్ని రకాల ఎలిమెంట్స్‌ని గాని, సపోర్ట్‌ని కానీ మన కిసాన్ ఈల్డ్ అనేది ఇస్తుంది. ఇక్కడ రూట్ వ్యవస్థ అంటే నాకు గుర్తొచ్చిందండి. ఏ ఇప్పుడు మనం ఏదైతే నర్సరీ నుంచి నారుమడి నుంచి మన ప్రధాన మడిలోకి ఏదైతే మనం నారుని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నామో, ఈ నారు అనేది 20-25 రోజుల లోపు మనం ప్రధాన మడికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అయితే ఎందుకు చేసుకోవాలి మేడం? దీనికొక రీజన్ ఉందండి. ఎందుకు అనంటే, మనం నారుమడిలో వేసిన విత్తనం అనేది కంప్లీట్‌గా సాయిల్‌లోనికి చొచ్చుకొని పోయి వేరు వ్యవస్థ అనేది ఏర్పాటు చేసుకుంటుంది. సో, ఆ వేరు వ్యవస్థని మనం పీకినప్పుడు కొంచెం అది మొక్క లేతగా ఉన్నప్పుడు మనం తీయడం వల్ల ఏమవుతుందంటే వేరుతో పాటు బయటకొస్తుందండి. దానికి పీచు వేర్లతో పాటు మనం పైకి తీయొచ్చు. అదే మొక్క లేట్ అయిపోయిందనుకోండి, నారు ముదిరిపోయిందనుకోండి, మనం తీసినప్పుడు నారుతో ఉన్న వేర్లనేవి రావు. సో, మళ్ళీ మనం ప్రధాన పొలంలో వేసుకునేటప్పుడు ఆ వేర్లు ఫార్మ్ అవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది. దీనంతటికి మళ్ళీ మొక్క అనేది సక్రమంగా పెరగదు. సో, మనం 20-25 డేస్‌లో గనుక కరెక్ట్‌గా ట్రాన్స్‌ప్లాంటింగ్ చేసుకున్నట్లయితే పీచు వేర్లు ఏదైతే ఆహారాన్ని తీసుకునే వేర్లు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మనం ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే మొక్క తొందరగా మెయిన్ ఫీల్డ్‌లో ఇనర్ట్ అయిపోయి అంటే ఆ భూమిలో అలవాటు పడి వేర్లనేవి లోపలికి చొచ్చుకొని మొక్క నిలబడడానికి ఛాన్సెస్ అనేవి ఉంటుంది. ప్లస్ మనిచ్చే ఫుడ్ ఏదైతే ఎన్‌పీకేలు గావచ్చు, మన ప్రొడక్ట్స్ గావచ్చు ఏమైనా ఇచ్చేవని గూడా మొక్క తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో, మీరిక్కడ ఫార్మర్స్‌కి చెప్పాల్సిన విషయం ఏంటంటే నర్సరీ ఫీల్డ్‌లో ఉన్న నారుని ఏదైతే మన ప్రధాన పొలంకి తీసుకొని వెళ్తున్నామో దాన్ని 20-25 డేస్ లోపు ట్రాన్స్‌ఫర్ చేయమని చెప్పండి. ఇది మెయిన్ బేసిక్ థింగ్ అండి. ఇది ఎప్పుడైతే మనం కరెక్ట్‌గా చేస్తామో మెయిన్ ఫీల్డ్‌లో మనం చాలా వరకు ఆహ్, ఈ పోషకాల్ని గావచ్చు, ఎక్స్‌ట్రా మందుల్ని గావచ్చు ఇవ్వడం అనేది చాలా ఖర్చు తగ్గించొచ్చు. సో, ఈ ఖర్చు తగ్గించాలి అంటే మనం 20-25 డేస్ లోపు నారునైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అయితే ప్లాంట్ పాపులేషన్ అండి మనం వేసుకునే రకాలనేవి డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి. కాల పరిమితి ఎక్కువగా తీసుకుంటాము, తక్కువ ఉన్నది తీసుకుంటాము. ఒక్కొక్క పంట 120 ఉంటుంది. ఒక్కొక్క పంట 150 రోజుల వరకు ఉంటుంది. సో, మనం వేసుకునే రకాన్ని బట్టి మనకి ఇన్ని టిల్లర్స్ అనేవి వస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి. తక్కువ కాల పరిమితి ఉన్న మొక్కలకి 66 పిల్లర్స్ అనేవి ఉండాలండి. సారీ టిల్లర్స్ ఉండాలండి. టిల్లర్స్ అంటే పిలకలు. మనకేవైతే పిలకలొస్తున్నాయో అవి తక్కువ కాల పరిమితి యేసుకునేటప్పుడు 66 అనేవి ఉండాలి. అంత ఉండాలి అనంటే మనం 15-10 సెంటీమీటర్స్ స్పేసింగ్ అనేది ఇచ్చుకోవాలి. మొక్కకి 15 సెంటీమీటర్లు, రోకొచ్చేసరికి 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్ అనేది ఇవ్వడం మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దమ్ము ఎలా చేయాలి? ఏ ఏంటి అనేది ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు. నెక్స్ట్ చదును చేయడం. వాటర్ పెట్టిన తర్వాత ఫీల్డ్ లెవెలింగ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఆహ్, ట్రాన్స్‌ప్లాంటింగ్ చేసేటప్పుడు మనం అంటే మాన్యువల్‌గా ఫీల్డ్‌లో వేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌ప్లాంటర్ ద్వారా కూడా చేస్తాము. ఈ మధ్య ఎక్కువగా ట్రాన్స్‌ప్లాంటర్ ద్వారానే నారుని మనం మెయిన్ ఫీల్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఈ ట్రాన్స్‌ప్లాంటర్ ద్వారా చేయడం గాని, లేదా మనం మాన్యువల్‌గా అంటే మనుషుల ద్వారా మనం ఒడవడం గాని, ఏది చేసినా కానీ ఇక్కడ 2 అయితే మనం ఇంపార్టెంట్‌గా చేయాల్సినవి ఉన్నాయండి. ఆ 2 ఏంటి అనంటే మనం నారుని నర్సరీ నుంచి తీసుకొనొచ్చేటప్పుడు దాని చిగుర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు ఫోటోలో ఒకసారి చూసినట్లయితే చిగుర్లు తుంచేయాలండి. చిగుర్లు తుంచేయడం వల్ల ఎందుకు తుంచాలి? తుంచడం వల్ల ఏం జరుగుతుంది అనంటే మనకి
నర్సరీ ఫీల్డ్ లో వచ్చే డిసీజెస్ ఏమైతే ఉన్నాయో వాటి గుడ్లు అనేవి ఆ ఆ చిగుర్ల మీద ఉంటుంది కాబట్టి అవి మెయిన్ ఫీల్డ్ కి ట్రాన్స్ఫర్ అవ్వకుండా మనం అక్కడే తుంచేయడం వల్ల సగం వరకు పెస్ట్ అండ్ డిసీజెస్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో చిగుర్లు అనేవి తుంచేయాలి. నెక్స్ట్ వచ్చేసి రూట్ ఫీడింగ్ టెక్నిక్ అండి. ఫస్ట్ వచ్చేసి చిగుర్లను తుంచేయాలి. సెకండ్ వచ్చేసి వేర్లని టెక్నిక్ రూట్ ఫీడింగ్ టెక్నిక్ అని అంటారు. దీంట్లో ఏం చేయాలి అని అంటే మన ప్లాంట్ గార్డ్, ప్లాంట్ ప్రొటెక్ట్ అండి. మన ఫంగిసైడ్, బ్యాక్టీరియసైడ్ ఏవైతే ఉన్నాయో మన ప్లాంట్ గార్డ్ ఇంకా ప్లాంట్ ప్రొటెక్ట్ అండి. ఈ రెండింటిని 200 లీటర్ల నీటిలో 200 లీటర్ల నీటికి 200 గ్రాములు ప్లాంట్ ప్రొటెక్ట్ అండి, 200 ml ప్లాంట్ గార్డ్ ని మిక్స్ చేసేసి మనం ఏదైతే నర్సరీ నుంచి ఈ నారుని తీసుకొస్తున్నామో ఆ వేర్లు అన్నిటిని కూడా ఆ ద్రావణంలో ముంచి తర్వాత ప్రధాన పొలంలో వేయమని చెప్పండి. మేడం ఎందుకు అని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఎందుకు అని అంటే మనకి నర్సరీ ఫీల్డ్ నుంచి మెయిన్ ఫీల్డ్ కి వేరు వ్యవస్థ ద్వారా ఎట్లాంటి శిలీంధ్రాల ద్వారా కావచ్చు, బ్యాక్టీరియా ద్వారా కావచ్చు, ఏవైనా వ్యాధులు అనేవి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ముందుగానే మనం ఇచ్చే టెక్నిక్ రూట్ ఫీడింగ్ టెక్నిక్ అండి. వేరు వ్యవస్థని ఈ ద్రావణంలో ముంచడం వల్ల చాలా వరకు మనం డిసీజెస్ అనేవి మన మెయిన్ ఫీల్డ్ లో రాకుండా ఆపొచ్చు. అయితే మనం ఇప్పటి వరకు నర్సరీ గురించి మాట్లాడుకున్నాము, నర్సరీ ఎలా పెంచాలో మాట్లాడుకున్నాము, మెయిన్ ఫీల్డ్ ఎలా ప్రిపేర్ చేయాలి మాట్లాడాము, వాటిలో మన ప్రొడక్ట్స్ ఏం యూజ్ చేయాలో మాట్లాడాము. అయితే ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ అండి. రైతులందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అని అంటే ఎన్పికేల్ని అవసరమైన దానికంటే ఎక్కువ ఇచ్చేస్తున్నారు. అవునా? సో ఈ అవసరమైన మోతాదులోనే అందేలాగా మనం చూడాలి. అప్పుడే మన ప్రొడక్ట్స్ కూడా బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దానికి మన ప్రొడక్ట్ కి లింక్ ఏంటి అని అంటే ఎక్కువ ఎన్పికేని ఇవ్వడం వల్ల మొక్క అనేది బద్ధకంగా మారుతుంది. మొక్కకి అంటే ఎక్కువ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అక్కడ వాటిని కంట్రోల్ చేస్తే మన ప్రొడక్ట్ రిజల్ట్ అనేది ఇంకా ఎక్కువగా కనిపిస్తుందండి. సో ఈ ఎన్పికేల్ని నేను ఇక్కడ హైలైట్ చేశాను. 46, 24, 24 అండి. ఈ మోతాదులో మాత్రమే 46 kgs నత్రజని, 24 kgs భాస్వరం, 24 kgs పొటాష్ ని మాత్రమే మనం వరి పంటకి ఇస్తే సరిపోతుంది. ఓకేనా? అయితే ఈ ఎన్ ఎప్పుడు ఇవ్వాలి అంటే భాస్వరం ఎప్పుడు ఇవ్వాలి, నత్రజని ఎప్పుడు ఇవ్వాలి, పొటాషియం ఎప్పుడు ఇవ్వాలి అనేది నేను మీకు ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. నత్రజనిని మనం 3 దశల్లో ఇవ్వాలండి. ఒకటి దమ్ము చేసేటప్పుడు ఇవ్వాలి. దమ్ము చేసేటప్పుడు 25 kgs వరకు ఇస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ట్రాన్స్ప్లాంటింగ్ చేసినప్పుడు, ట్రాన్స్ప్లాంటింగ్ అని అంటే మనం నారుమడి నుంచి ప్రధాన పొలానికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు. సార్ చాట్ బాక్స్ లో ఎవరైనా కానీ ఏమన్నా రైజ్ చేసినట్లయితే నేను లాస్ట్ ఒక 20 minutes లేదా 15 minutes డౌట్స్ కోసం ఇస్తాను. ప్రెసెంట్ అయితే మనం టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. మధ్యలో మళ్ళీ ఈ క్వశ్చన్స్ గురించి టాపిక్ రైజ్ చేసుకుంటే మనకి టాపిక్ అనేది డిస్టర్బెన్స్ అనేది అవ్వడం జరుగుతుంది. వాయిస్ అయితే క్లారిటీగా ఉంది కదండి. క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే నేను లాస్ట్ 15 minutes దానికోసం కేటాయిస్తాను. ప్రతి ఒక్కరు అప్పుడు క్వశ్చన్ ని రండి అండి అందరికి. అయితే మనకి ఈ నత్రజని అనేది దమ్ములో 25 kgs వేసుకోవాలండి. నారుని మన ప్రధాన పొలంలో వేసుకున్న తర్వాత ఒక హాఫ్ బ్యాగ్ వేసుకోవాలి. అంటే 50 kgs బ్యాగ్ ఒక బ్యాగ్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టిల్లరింగ్ స్టేజ్ లో అంటే దుబ్బి కట్టే స్టేజ్ అంటారు. ఆ దుబ్బి కట్టే స్టేజ్ లో 25 kgs అనేది వేసుకోవాలి. నెక్స్ట్ భాస్వరం అండి. నత్రజని ఎప్పుడు వేయాలో చెప్పాను. నెక్స్ట్ భాస్వరం ఎప్పుడు వేయాలి అని అంటే 2 దశల్లో వేసుకోవాలండి. ఒకటి దున్నేటప్పుడు మనం ఏదైతే ఫీల్డ్ దున్నుతున్నామో అప్పుడు వేసుకోవాలి 25 kgs ని. నెక్స్ట్ దుబ్బు కట్టేటప్పుడు ఇంకొక 25 kgs వేస్తే సరిపోతుంది. ఈ మోతాదులో వేసుకుంటే మనం ఏదైతే ఎన్పికే 46, 24, 24 చెప్పామో కరెక్ట్ గా మొక్కకి అందడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ సెలైన్ సాయిల్స్, చౌడు నేలలు అని అంటారు. ఈ చౌడు నేలల్లో వరి పండించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డిఏపి కాకుండా ఎస్ఎస్పి రూపంలో భాస్వరాన్ని అందించండి. డిఏపి రూపంలో కంటే ఎస్ఎస్పి రూపంలో వేయడం వల్ల మొక్కకి బాగా అందుబాటులోకి ఉండడం అనేది జరుగుతుంది. సో ఎస్ఎస్పి వేసేటప్పుడు ఎంత మోతాదులో వేయాలంటే 2 bags అండి. ఒకటి దుక్కిలో ఒక 1 bag, నెక్స్ట్ టిల్లరింగ్ అప్పుడు ఒక బ్యాగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పొటాష్ అండి. అంటే ఈ పొటాష్ ఏదైతే ఉందో దాన్ని మనం పానికల్
అంటే కంకి ఫార్మ్ అవుతది చూడండి. ఈ కంకి ఏర్పడే వరకు కూడా మనకి పొటాష్ అవసరం అనేది ఎట్లాంటిది కూడా ఉండదు. ఎందుకు అనంటే ఈ పొటాష్‌ని మనం పానికల్ స్టేజ్‌లో వేసుకోవాలి. ఎందుకు అనంటే మొక్క తనకున్న బలాన్ని కానీ, శక్తిని కానీ ప్రతి ఒక్క సైకిల్‌ని కంప్లీట్ చేసుకొని పానికల్ కంకి ఏర్పడే స్థాయికొచ్చేసరికి దానికి శక్తి అనేది తగ్గిపోతుంది. సో, ఆ టైంలో మనం పొటాష్‌ని ఇస్తే మొక్కకి వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. సో, వ్యాధి నిరోధక శక్తి పెంచడం కోసం మనం పొటాష్‌ని ఆహ్, కంకి ఏర్పడే సమయంలో వేసుకుంటే సరిపోతుంది. దానికి 40 కేజీస్ ఇవ్వాలండి. నెక్స్ట్ మనకి ఆహ్, జింక్ డెఫిషియన్సీ వస్తుంది నారు దశలో అని చెప్పాము. అయితే ఈ జింక్ డెఫిషియన్సీ వచ్చేటప్పుడు అయితే ఈ జింక్ డెఫిషియన్సీ వస్తుందని మాట్లాడుకున్నాం. కానీ ఎక్కడొస్తుంది? ఎలా వస్తుంది అనంటే ఆహ్, మనకి ఓల్డర్ లీవ్స్ అంటారు. అంటే నేల దగ్గర నుంచి చూసుకుంటే కింద నుంచి వచ్చే ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువగా కనిపిస్తుందండి. ఈ జింక్ డెఫిషియన్సీ అనేది. అక్కడ మీరు ఫోటోలో చూసుకున్నట్లయితే ఆకులన్నీ కూడా అట్లా తుప్పు పట్టినట్టు లేదా యెల్లోయిష్ కలర్‌లోకి మారిపోయి అంత దాని మీద రస్ట్ అంటే తుప్పు ఫార్మ్ అయిపోతుందండి. దీన్నే జింక్ డెఫిషియన్సీ అని చెప్తాము. ఇది నేల నుంచి కింద నుంచి ఏవైతే ఆకులున్నాయో వాటిలో ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? అయితే ఈ జింక్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆకులన్నీ కూడా చిన్నవిగా అయిపోయి మొక్క వంచంగానే సౌండ్ వస్తుంది. మొక్క ఇలా బెండ్ చేయంగానే సౌండ్ వస్తుందండి. అయితే ఇవి ఏవైతే ఈ జింక్ డెఫిషియన్సీ వచ్చిన మొక్కలు ఉంటాయో అవి యెల్లో కలర్ లోకి మారిపోయి కంప్లీట్‌గా పొట్టిగా ఉండిపోతాయన్నమాట. అంటే వాటిలో గ్రోత్ అనేది ఎక్కువగా కనిపించదు. ఇవి రబీ క్రాప్‌లో అంటే నెక్స్ట్ మనం ఈ క్రాప్ అప్పుడు ఇది ఖరీఫ్ క్రాప్ అండి. నెక్స్ట్ వచ్చే క్రాప్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఈ ప్రాంతంలో కూడా కనిపించే అవకాశాలు అంటే కూలింగ్ కండిషన్స్ ఉండేటప్పుడు ఇటువంటివి రావడానికి జింక్ డెఫిషియన్సీ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి సో జింక్ డెఫిషియన్సీ వచ్చినట్లయితే ZnSO4 అని అంటారు. ఈ ZnSO4 ని మనం 20 కేజెస్ చొప్పున మనం ఫీల్డ్ కి అనేది అప్లై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఎట్లాంటి ఫెర్టిలైజర్ డెఫిషియన్సీ వస్తుందంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ZnSO4 అని చెప్పాను కదండి. ఈ ZnSO4 ఏదైతే ఉందో దాన్ని ఎట్లాంటి కెమికల్స్ అంటే పెస్టిసైడ్స్ తో గానీ, ఎట్లాంటి డిసీజ్ కంట్రోలర్స్ తో కానీ, లేదా భాస్వరంతో కానీ కలిపి ఇవ్వకూడదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జింక్ సల్ఫేట్ మీరు ఫీల్డ్ లోకి ఇచ్చినప్పుడు దాన్ని సింగిల్ గానే ఇవ్వండి. ఎట్లాంటి ప్రొడక్ట్ తో కానీ, దేనితో కానీ దాన్ని మిక్స్ చేయొద్దు. దాన్ని ఎట్లాంటి ప్రొడక్ట్ తో కూడా మిక్స్ చేయొద్దు. ఏ కెమికల్ అయినా అంటే ఏ పెస్టిసైడ్ అయినా, డిసీజ్ కంట్రోలర్ అయినా కూడా ఎట్లాంటి వాటితో కూడా ఇవ్వకూడదండి దీన్ని. నెక్స్ట్ ఐరన్ డెఫిషియన్సీ. ఇది ఎక్కడొస్తుంది అంటే మనకి మొక్కలో లేతాకులు అని అంటారు కదా! ఈ లేతాకులో ఎక్కువగా వస్తుందండి. ఎలా వస్తుంది? దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే రెడ్ కలర్ స్పాట్స్ అనేవి లీవ్స్ మీద ఫార్మ్ అవ్వడం, ఇంకా ఏవైతే రెడ్ కలర్ లోకి స్పాట్స్ వచ్చేసి లీఫ్ అంతా కూడా ఎండిపోతుంది. ఎండిపోయి ఆకులనేవి తక్కువగా రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఎక్కువగా ఈ క్రాప్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు ప్రస్తుతం వేస్తున్న పంట ఏదైతే ఉందో ఖరీఫ్ పంట దానిలో ఎక్కువగా మనం చూడొచ్చన్నమాట ఐరన్ డెఫిషియన్సీ. దీనికొచ్చేసి మనం ఏం చేయాలి అనంటే ఫెర్రస్ సల్ఫేట్ అని అంటారండి. FeSO4 అని చెప్పొచ్చు. సో టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్లయితే 0.5 నుంచి 1% కాన్సంట్రేటెడ్ సొల్యూషన్ ని మనం స్ప్రే చేసుకోవాలి. లేదు అని అనుకుంటే 20 గ్రామ్స్ పర్ లీటర్. దీన్ని లిక్విడ్ రూపంలోనే ఉంటుందండి, పౌడర్ రూపంలో ఉంటుంది. సో మీకు ఏది అవైలబుల్ ఉంటే అలా దీన్ని పౌడర్ రూపంలో ఉండేసరికి లీటర్ నీటికి 20 గ్రామ్స్ కలుపుకొని దానికి 2 గ్రామ్స్ లెమన్ సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మనం రిజల్ట్ అనేది తొందరగా చూడొచ్చు. అయితే ఇప్పటి వరకు మనం ఫెర్టిలైజర్స్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ రైస్ లో క్రిటికల్ స్టేజెస్ అండి. క్రిటికల్ స్టేజెస్ అనంటే కీలకమైన దశలు లేదా ముఖ్యమైన దశలు అని చెప్పొచ్చు. ఈ రైస్ లోకి వచ్చేసరికి వేరు వ్యవస్థ ఏర్పడడం, దుబ్బి కట్టడం, పూత రావడం, కంకి ఏర్పడడం దశలనేవి వరి పంటలో చాలా ముఖ్యమైనవి. అయితే ఈ వేరు వ్యవస్థ కావచ్చు, దుబ్బి కట్టడం కావచ్చు, ఫ్లవరింగ్ కావచ్చు, లేదంటే కంకి ఏర్పడడం కావచ్చు, లేదా గింజల అభివృద్ధి కావడం కావచ్చు. ఈ 5 దశల్లో కూడా మనం ఎక్కువ ఆహ్,
కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా అనంటే ఆ టైంలో వాటర్ అనేది మనం ఎక్కువ అమౌంట్‌లో అంటే మొక్కకి కావాల్సినంత వాటర్ అనేది ఫ్రెష్ వాటర్‌ని ఇవ్వడానికి ట్రై చేయండి. వాటితో పాటు బలానికి కానీ అక్కడ ప్రాసెస్ అంతా హెల్తీగా జరగడానికి కానీ ఏం యూజ్ చేయాలనేది నేనక్కడ ఏ స్టేజ్‌లో ఏం వాడాలనేది పెట్టాను. వేరు వ్యవస్థ ఫార్మ్ అయ్యేటప్పుడు అంటే నారుమడి నుంచి ప్రధాన పొలానికి మనం నారు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నప్పుడు నారుని నాటే ముందు వేరు వ్యవస్థ ఫార్మ్ అయ్యేటప్పుడు అంటే మెయిన్ ఫీల్డ్‌లో స్టార్టింగ్‌లో ఏమి ఇవ్వాలి అనంటే కిసాన్ ఈల్డ్ అండి. మనం కొత్తగా లాంచ్ చేయబడే ప్రొడక్ట్ ఏదైతే ఉందో కిసాన్ ఈల్డ్ దానిని 300-500 గ్రామ్స్ వరకు ఇవ్వాలి. నెక్స్ట్ దుబ్బి కట్టే సమయంలో మన కిసాన్ హ్యూమిక్‌ని ఎందుకు అంటే దుబ్బు కట్టేటప్పుడు మొక్కకి బలం కావాలి. సో ఆ బలాన్ని అందించేదే మన హ్యూమిక్ యాసిడ్ కిసాన్ హ్యూమిక్. ఈ కిసాన్ హ్యూమిక్ ని కిసాన్ 100 తో కలిపి స్ప్రే చేయండి. ఎంత క్వాంటిటీ అంటే 1 లీటర్ నీటికి 1 ml. ఓకేనా? అయితే మీకు ఆల్రెడీ చెప్పాను ఎకరా పొలానికి 200 లీటర్ల నీరు అనేది అవసరం. సో 200 లీటర్ల నీటికి 200 లీటర్లు కలిపి మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి. అయితే నెక్స్ట్ ఫ్లవరింగ్ స్టేజ్ లో ఏమి ఇవ్వాలి? మీకు అందరికి బాగా తెలిసిన విషయం గోల్డ్ గ్రోత్ మన ప్రొడక్ట్ ఉంది. సో ఈ ఫ్లవరింగ్ స్టేజ్ లో గోల్డ్ గ్రోత్ ప్లస్ ఎమినోవిట్ అండి. ఫ్లవరింగ్ అప్పుడు కూడా మనకి చాలా బలం కావాలి మొక్కకి. ఎమినో యాసిడ్స్ ఇంకా వైటమిన్స్ తో కలిపి తయారు చేయబడిన మన ఎమినోవిట్ ప్లస్ ఏదైతే ఉందో ఆ ఎమినోవిట్ ప్లస్ గోల్డ్ గ్రోత్ ప్లస్ కిసాన్ 100. కిసాన్ 100 అని ఎందుకు చెప్తున్నానంటే వర్షాభావ పరిస్థితులు అనేవి మనం ఎక్కువగా చూడొచ్చు ఈ సీజన్ లో. సో ఈ వర్షాలకి మనం వేసే ప్రొడక్ట్ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి మనం కిసాన్ 100 ని యాడ్ చేస్తున్నాము. కిసాన్ 100 ని యాడ్ చేయడం వల్ల వెట్టర్ గా పనిచేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కంకి ఏర్పడే దశలో మన ఫ్రూ మెచ్యూర్ ఇవ్వాలండి. ఫ్రూ మెచ్యూర్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పాను అనంటే మీకు పెస్ట్ అండ్ డిసీజ్ టాపిక్ నెక్స్ట్ చెప్తున్నాను. దాంట్లో ఇంకొంచెం క్లియర్ గా చెప్తాను. ఇక్కడ చిన్న షార్ట్ ఫామ్ లో చెప్తున్నాను. ఈ పానికల్ ఫార్మేషన్ అప్పుడు ఫ్రూ మెచ్యూర్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లోపల ఏదైతే గింజ కట్ ఇప్పుడు పాలు పోసుకునే దశ అంటారు కదండి. ఆ పాలు పోసుకునే దశ ఏదైతే ఉంటుందో అది గట్టిపడి క్వాలిటీ సీడ్స్ అంటే మంచి హెల్తీ సీడ్స్ ఎలా చెప్పొచ్చు అంటే ఫిల్లెడ్ గ్రెయిన్స్ అనేవి తాలు గింజలు కాకుండా మంచి గింజలు రావడానికి ప్రోత్సహించడానికి ఈ ఫ్రూ మెచ్యూర్ అనేది మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గింజ కట్టే దశలో కూడా మనం కిసాన్ హ్యూమిక్ ని ఇచ్చుకుంటే అక్కడ కూడా బలాన్ని మొక్కకి కావాల్సినంత అందజేసి మనకి మంచి హెల్తీ సీడ్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రైస్ ఫస్ట్ సీడ్లింగ్ అండి. మీరందరూ దీన్ని చూస్తున్నారా అని అనుకుంటున్నాను. స్క్రీన్ మీద ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ సీడ్లింగ్ వేసాము. తర్వాత మొక్క 3-4 ఆకులు వచ్చినప్పుడు దాన్ని ట్రాన్స్‌ప్లాంటింగ్ చేస్తున్నాము. అంటే మెయిన్ ఫీల్డ్ కి తీసుకొని వెళ్తున్నాము. తర్వాత మాక్సిమం నెంబర్ ఆఫ్ టిల్లర్స్ అనేవి వచ్చాయి. తర్వాత పానికల్ ఇనిషియేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఫ్లవరింగ్ మనకి రైపెనింగ్ అంటే ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత అక్కడ గింజ ఫామ్ అవ్వడం కానీ దాన్ని పంట పండడం కానీ ఇదంతా జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. వచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్రతి క్రాప్ లో గోల్డ్ గ్రోత్ వాడండి. ఫ్లవరింగ్ పర్సెంటేజ్ పెంచండి. ఫ్లవరింగ్ ఇలా ఐడెంటిఫై చేయాలి. ఇలాంటి ఫ్లవర్స్ ఉంటాయి అని మీకు చాలా మీటింగ్స్ లో చెప్పాను. అయితే ఈ టాపిక్ లో మీకు ఫ్లవరింగ్ అనేది గుర్తొచ్చిందో లేదో తెలీదు. సో నేనే క్వశ్చన్ రైజ్ చేసి నేనే ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అనంటే రైస్ క్రాప్ లో ఫ్లవరింగ్ ఉంటుందా? సో అన్ని క్రాప్స్ లాగే రైస్ లో కూడా ఫ్లవరింగ్ ఉంటుందండి. మరి అక్కడ ఫ్లవరింగ్ మనకి ఎప్పుడు చూడలేదు కదా అంటే ఫ్లవరింగ్ అనేది ఇక్కడ పెటల్స్ మాత్రమే ఉండదండి. మీకు ఇక్కడ ఈ పిక్చర్ లో చూసినట్లయితే వైట్ కలర్ లో మీకు పౌడర్ లాగా కనిపిస్తుంది చూసారా? చిన్న చిన్న గింజల్లాగా వైట్ కలర్ లో కనిపిస్తుంది. దానినే మనం రైస్ లో ఫ్లవర్ అని చెప్తాము. దానికి పెటల్స్ ఉండవు కానీ బైసెక్షువల్ ఫ్లవర్ అండి. మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ కూడా అందులోనే ఉంటాయి. సో ఈ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ అందులోనే ఉండడం వల్ల సెల్ఫ్ పాలినేషన్ అంటే ఒకే మొక్కలో ఈ రీప్రొడక్షన్ అంతా జరిగి మొక్క ఫ్లవరింగ్ రావడం కానీ జరుగుతుంది అనమాట. సో ఇదే ఫ్లవరీ అని చెప్పొచ్చు. ఆ ఫ్లవరింగ్ పర్సెంటేజ్ ఆ వైట్ కలర్ లో ఏదైతే ఉందో అది ఎక్కువ మోతాదులో వచ్చేలాగా చూడండి మన గోల్డ్ గ్రోత్ స్ప్రే చేసి.
అయితే ఇప్పటి వరకు మనం అన్నీ మాట్లాడుకున్నాము. అయితే క్రాప్ హెల్తీగా అయిపోతే అందరం హ్యాపీయే. బట్ మన క్రాప్ హెల్తీగా అవ్వకుండా ఉండడానికి మనకి కొన్ని అడ్డంకులనేవి వస్తుంటాయి. వాటినే మనం పెస్ట్ అండ్ డిసీజ్ అని చెప్పొచ్చు. అయితే వరి పంటలో వచ్చేసరికి ఎన్ని రకాల పురుగులొస్తాయి అంటే దగ్గర దగ్గర 11-13 పురుగులొస్తాయండి. అయితే ఇప్పుడు 13 పురుగుల గురించి కూడా ఈ 13 పురుగుల గురించి కూడా చెప్పాలి అంటే మాక్సిమం మనకిప్పుడు సెషన్ అనేది 130 మినిట్స్ మాత్రమే ఉంది. అంటే గంటన్నర మాత్రమే ఉంది. సో, నేను ఇంకొక 20 మినిట్స్ క్లాస్ చెప్పేసి మీకు 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ క్లాస్ చెప్పి లాస్ట్ 15 మినిట్స్ మీకు క్వెషన్‌కి ఇస్తాను. ఎందుకంటే మీకు ఎంత వరకు ఈ క్రాప్ గురించి అర్థమైందన్నది ఇంపార్టెంట్. నేనెంత చెప్పాను అన్న దానికంటే మీకు ఎంత వరకు అర్థమైందన్నదే చాలా ఇంపార్టెంట్. సో, లాస్ట్ 15 మినిట్స్ అనేది క్వెషన్స్‌కైతే ఇచ్చేద్దాము. అయితే ఈ పెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో రైస్ క్రాప్‌లోకొచ్చేసరికి దగ్గర దగ్గర 13 పెస్ట్‌లున్నాయి. 13 పురుగులనేవి మనకి వరి పంటలో ఆశించడం అనేది జరుగుతుంది. అయితేలో నర్సరీ స్టేజ్ మనకి ఇప్పుడు ప్రెజెంట్ స్టార్టింగ్ స్టేజ్‌లో వచ్చే పురుగుల గురించి మెయిన్‌గా చెప్తాను. ఎందుకంటే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక్కసారి ఇచ్చినా మీరు అప్పటికి దీన్ని మర్చిపోయి మళ్ళీ క్వెషన్స్ అడగడం, మళ్ళీ ఈ టాపిక్ చెప్పండి అని అడగడం జరుగుతుంది. సో, ప్రెజెంట్ ఈ పురుగులు ఏవైతే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో ఏమొస్తాయో వాటి గురించే చెప్తాను. అయితే జర్మినేషన్ స్టేజ్ అంటే మొలక ఎత్తేటప్పుడు మనకి నారు మడిలో మొలకెత్తిన గింజల్ని ఏవైతే మనం వెదజల్లడం జరుగుతుందో, ఈ ఈ మొలకెత్తిన విత్తనాలలో రూట్ ఫార్మ్ అవుతున్న స్టేజ్‌లో స్టెమ్ బోరర్ అని అంటారు. ఈ స్టెమ్ బోరర్ అనేది మనకి నర్సరీ ఫీల్డ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే విత్తనం మొలక వేసినప్పటి నుంచి ఈ స్టెమ్ బోరర్ అనేది రావడం జరుగుతుంది. ఈ స్టెమ్ బోరర్ వేరు వ్యవస్థలో అభివృద్ధి చెందుతుంది. ఓకేనా? ఈ వేరు వ్యవస్థలో అభివృద్ధి చెందుతుంది కనుక, ఇది వేరు వ్యవస్థలో అలా ఉండి నర్సరీ ఫీల్డ్‌లో దీని ఎఫెక్ట్ ఏం చూపించదండి. మెయిన్ ఫీల్డ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు దుబ్బి కట్టేటప్పుడు దీని ఎఫెక్ట్ అంతా చూపిస్తుంది. సో, దుబ్బి కట్టేటప్పుడు ఏం చేస్తుందంటే ఇది వేరు వ్యవస్థ ద్వారా కణుపుల్లోకి వెళ్ళిపోయి ఆ స్టెమ్ కాండానంతా కూడా తొలుచుకొని తీసి మొక్క అనేది ఫార్మ్ అవ్వకుండా మొక్కని పీకినప్పుడు ఈజీగా వచ్చేయడం కావచ్చు, లేదా పైకి ఫుడ్ ట్రాన్స్‌ఫర్ అవ్వకపోవడం కావచ్చు. సో, దీనివల్ల తాలుగింజలనేవి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. తాలుగింజలు ఎప్పుడు ఏర్పడతాయండి? దానికి సరైన ఆహారం అందనప్పుడు. అవునా? సో, దాని సరైన ఆహారం అందాలంటే రూట్ వ్యవస్థ నుంచి స్టెమ్‌కనేది కనెక్షన్ ఉండాలి. ఆ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేస్తుంది మన స్టెమ్ బోరర్. అయితే స్టెమ్ బోరర్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, మీరిక్కడ చూసినట్లయితే దాని రెక్కల మీద బ్లాక్ కలర్ స్పాట్ అనేది కనిపిస్తుందండి. ఇది మనం మెయిన్ ఫీల్డ్‌లో చూస్తాము. నర్సరీ ఫీల్డ్‌లో దీని ఉధృతి అయితే ఏముండదు. కాకపోతే దీని రూట్ ఇనిషియేషన్ స్టేజ్ ఏదైతే ఉందో దాంట్లో బాగా ఎక్కువగా నర్సరీ స్టేజ్‌లో ఇది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. సో, ఈ నర్సరీ స్టేజ్‌లో దీన్ని కంట్రోల్ చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ నర్సరీ స్టేజ్‌లో దీన్ని కంట్రోల్ చేయాలి అనంటే, మనం అక్కడ ముందుగానే చెప్పుకున్నాము రూట్ ఫీడింగ్ టెక్నిక్. సో, వేరు వ్యవస్థలో ఎట్లాంటి పురుగు ఉధృతి, ఎట్లాంటి తెగులు కానీ రాకుండా ఉండడానికి ముందుగానే మనం ప్లాంట్ గార్డ్‌ని, ప్లాంట్ ప్రొటెక్ట్‌ని అనేది ఇవ్వడం అనేది జరిగింది. ప్లస్ మీకు 3జీ ఇంకా 4జీ లేదా 10జీ గ్రాన్యూల్స్ మీకున్న అవైలబిలిటీని బట్టి ఆ గ్రాన్యూల్స్‌ని కూడా గుళికల్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది. సరే ఇక్కడ గుళికలు అంటే నాకు వేరే పాయింట్ ఒకటి పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం పొలానికి గుళికల్ని వేసేటప్పుడు మన హెచ్ఏపీ గ్రాన్యూల్స్ ఇవ్వాలండి. అలాగే 3జీ, 4జీ, 10జీ గ్రాన్యూల్స్‌ని కూడా ఇవ్వాలి. ఎందుకు అనంటే, మన కిసాన్ హెచ్ఏపీ గ్రాన్యూల్స్ అనేవి సాయిల్ కండిషన్‌ని ఇంప్రూవ్ చేయడానికి. ఈ 3జీ, 4జీ, 10జీ గ్రాన్యూల్స్ అనేవి ఎట్లాంటి పురుగు కానీ, తెగులు కానీ రాకుండా మొక్క హెల్తీగా పెరగడానికి. మీకు క్లారిటీగా అంటే డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. సో, మనం రూట్ ఫీడింగ్ టెక్నిక్ అనేది తప్పకుండా అందించాలి. అయితే నెక్స్ట్ నర్సరీలో ఎక్కువగా వచ్చేది ఏంటి అనంటే గాల్‌మిడ్జ్ అండి. ఉల్లికోడు. మీరు వినే ఉంటారు. దీన్ని ఉల్లికోడు అని అంటాము. అయితే ఇది నర్సరీ స్టేజ్‌లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నర్సరీ స్టేజ్‌లో ఇది రావడం వల్ల ఏమవుతుందంటే లీఫ్ అంతా కూడా దీనికి కావాల్సిన పోషకాలు ఇవి అందకపోవడం వల్ల ఎక్కువగా ఉండడం వల్ల పోషకాలు అందక కింద మీరు ఒక
ఫోటో ఉంది చూసినట్లయితే కాడలన్నీ కూడా ఉల్లి కాడల్లాగా అంటే గట్టిగా ఫామ్ అయ్యి ఉల్లి కాడల్లాగా బయటికి రావడం అనేది జరుగుతుంది. అంటే లీఫ్ ఓపెన్ గా రాకుండా ముడుచుకొని ఉల్లి కాడలాగా వస్తుంది. దాన్ని అందుకే ఉల్లికోడు అని చెప్తామండి. సో ఈ ఉల్లికోడు అనేది నర్సరీ స్టేజ్ లో బాగా ఎక్కువ ఉధృతితో వచ్చే పురుగు ఏదైనా ఉంది అంటే ఉల్లికోడు అని చెప్పండి. అయితే ఒకవేళ మీరు ముందుగానే మనం 3G 4G 10G గ్రాన్యూల్స్ ని వేస్తున్నాం కాబట్టి చాలా వరకు వీటిని కంట్రోల్ చేసే అవకాశం అయితే ఉంది. లేదు ఉధృతి ఎక్కువగా ఉంది అనుకుంటే ఇంకా ఒకసారి నర్సరీలో దీని ప్రెజెన్సీ అంటే ఈ పురుగుని మీరు గమనించినట్లయితే మళ్ళీ ఒకసారి 3G 4G 10G గ్రాన్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పొలంలో అప్లై చేయండి. ఎంత మోతాదులో చేయాలి ఏంటి అని అంటే ఈ 3G 4G 10G గ్రాన్యూల్స్ అనేవి 50 గ్రామ్స్ అండి. నారుమడి కనుక మీరు చూసినట్లయితే మొలకెత్తిన తర్వాత 50 గ్రామ్స్ 4-8 గ్రాన్యూల్స్ ని మనం 15 days కి ఇచ్చుకున్నట్లయితే ఈ పురుగుని చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. లేదా కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ అంటాము, వాటిని కూడా మనం వేయొచ్చండి. అయితే దీన్ని ముందుగా అంటే మనం జూలైలో కాకుండా కొంచెం ముందుగానే మనం నర్సరీ కనుక వేసేస్తే అట్లాంటి ఫీల్డ్స్ లో ఈ గాల్మిర్చి ఉల్లికోడ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో మనం ఇన్ టైంలో మాత్రమే సోయింగ్ చేయాలి, ఇన్ టైంలోనే నర్సరీ ప్రిపేర్ చేసుకోవాలి, కరెక్ట్ టైంలోనే మెయిన్ ఫీల్డ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇదంతా కరెక్ట్ గా జరిగితేనే మనకి పురుగు ఉధృతి కూడా రాకుండా ఉండడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. సో మీకు చెప్పాను, నర్సరీ ఫీల్డ్ లో ఈ 2 పురుగులు మాత్రమే మనకి ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వేరే వాటి వల్ల అయితే దుబ్బి కట్టినప్పటి నుంచి వాటి డ్యామేజ్ ఉంటుంది. నర్సరీలో అయితే ఎట్లాంటి డ్యామేజ్ ఉండదు. సో ఈ రెండింటికి మీరు కేర్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పురుగుల గురించి మీకు ఈ క్రాప్ డెవలప్మెంట్ అయ్యే తర్వాత మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఒకటేసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకనే ఇప్పుడు నర్సరీ ఫీల్డ్ లో వచ్చే పెస్ట్ల గురించి మాత్రమే చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ తెగుళ్ళు. ఇప్పుడు వరి పంటలో వచ్చే పురుగుల గురించి మాట్లాడుకున్నాం. తెగుళ్ళు అండి. తెగుళ్ళు వచ్చేసరికి మనకి 2 రకాల తెగుళ్ళు వస్తాయి. ఒకటి ఫంగల్ శిలీంధ్ర తెగులు, ఇంకా బ్యాక్టీరియా తెగులు. ఈ శిలీంధ్ర తెగులు ఏవైతే ఉన్నాయో ఈ శిలీంధ్రం వల్ల లీఫ్ బ్లాస్ట్ అగ్గి తెగులు అని అంటారు. దీన్ని మీరందరూ వినే ఉంటారు, అగ్గి తెగులు అని చెప్పొచ్చు. ఈ అగ్గి తెగులు అనేది మనకి స్టార్టింగ్ స్టేజ్ లో అంటే నారుమడి నుంచి ఇది రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ నారుమడి నుంచి వచ్చినప్పుడు దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే మొక్క మీద మొత్తం కూడా మీరు ఇక్కడ చూడండి, ఫీల్డ్ అంతా కూడా మధ్యలో రౌండ్ గా కాలిపోయినట్టు కనిపిస్తుంది. అంటే గ్రీన్ కలర్ అంతా కోల్పోయి బ్రౌన్ కలర్ లోకి అంటే గోధుమ కలర్ లోకి మారిపోయింది. అంటే క్లోరోఫిల్ కంటెంట్ లాస్, మొక్కలు కూడా తక్కువ అయిపోయినాయి, టిల్లర్స్ కూడా అసలు ఎక్కువ ఫామ్ కాలేదు, మొక్క హెల్దీగా లేదు. నెక్స్ట్ చూస్తే పంట అంతా కూడా ఎండిపోయినట్టు కనిపిస్తుంది. సో ఈ ఫంగల్ డిసీజ్ ఏదైతే లీఫ్ బ్లాస్ట్ ఉందో, ఈ లీఫ్ బ్లాస్ట్ రావడం వల్ల ఫీల్డ్ అంతా కూడా ఇలా అయిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఫంగల్ డిసీజ్ అండి. సో దీని కంట్రోల్ కి ఏం వాడాలో మీ అందరికీ బాగా తెలుసు. మన దగ్గర ఫంగిసైడ్ ఉంది, అదే ప్లాంట్ ప్రొటెక్ట్. 1 లీటర్ నీటికి 1 గ్రామ్ చొప్పున మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫంగల్ డిసీజ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి అనేది మీకు ఒక క్రాప్ లో ఇది 3 స్టేజెస్ లో వస్తుందండి. ఈ ఫంగల్ డిసీజెస్ అనేది, లీఫ్ బ్లాస్ట్ అనేది ఒకటి లీఫ్ మీద అంటే ఆకు డెవలప్ అయ్యేటప్పుడు వస్తుంది, ఇంకొకటి కనుపుల మీద వస్తుంది, ఇంకొకటి వెన్ను ఫామ్ అయ్యే స్టేజ్ లో. అయితే ఈ లీఫ్ స్టేజ్ లో వచ్చేటప్పుడేమో పంట అంతా ఇలా కాలిపోయినట్టు అయిపోతుందండి. అదే కనుపుల మీద వచ్చింది అనుకోండి, కుళ్ళిపోయిన మచ్చలు అనేవి, కనుపుల దగ్గర కుళ్ళిపోయిన మచ్చలు అనేవి కనిపిస్తుంది. అదే వెన్ను అంటే గింజలు ఫామ్ అయ్యేటప్పుడు వచ్చింది అనుకోండి, ఆ కంకి అనేది బాగా మెడ విరుపు అని అంటారు దాన్ని, అది కంప్లీట్ గా వంగిపోతుంది అనమాట. ఈ డ్యామేజెస్ ని చూడవచ్చు మనం లీఫ్ బ్లాస్ట్ వల్ల. సో దీని కంట్రోల్ కి మనం ఇవ్వాల్సింది ఫంగిసైడ్ ఏదైతే ఉందో ప్లాంట్ ప్రొటెక్ట్. ఈ ప్లాంట్ ప్రొటెక్ట్ ని 1 గ్రామ్ చొప్పున 1 లీటర్ నీటికి యాడ్ చేసుకొని చేయాలి. నెక్స్ట్ వచ్చేసి లీఫ్ బ్లైట్ అండి. ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా వచ్చే డిసీజెస్ స్టార్టింగ్ స్టేజ్ లో, అందుకే మీకు రెడ్ కలర్ లో హైలైట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ లీఫ్ బ్లైట్ అండి. ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అయితే ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే లీఫ్ బ్లైట్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ పైన పిక్చర్ చూడండి, ఆకు ఈనె అంటారు కదండి, ఆ ఈనెకి అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా
తుప్పు, తుప్పు ఎలా అయితే ఉంటుందో అట్లా బ్రౌన్ కలర్ మచ్చలొచ్చేసి దాని లోపలంతా కూడా వైట్ కలర్‌గా ఫార్మ్ అయిపోతుంది. అంటే అక్కడ క్లోరోఫిల్ కంటెంట్ అనేది కంప్లీట్‌గా తగ్గిపోతుంది. సో, ఇట్లా తుప్పు మచ్చలు ఏర్పడిపోయి కంప్లీట్‌గా క్రాప్ అలా అలా డ్యామేజ్ అయిపోయి పూర్తిగా చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది బాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అండి. నెక్స్ట్ లీఫ్ స్పాట్ వచ్చేసరికి ఇట్లా ఇటుకు రంగు మచ్చలనేవి మొత్తం బ్లాక్ కలర్‌లో మారిపోయి ఇక్కడ మొత్తం ఇదేంటంటే ఈ లీఫ్ స్పాట్ వచ్చేసరికి ఆహ్, ఆకు దశలో గనక అంటే లీఫ్ ఫార్మేషన్ స్టేజ్‌లో గనక మనం కంట్రోల్ చేయకపోతే సీడ్స్ కూడా మనకేవైతే గ్రెయిన్స్ మనకి విత్తనాలు అంటే మనకి రైస్ ఏదైతే వస్తుందో హార్వెస్టింగ్ స్టేజ్‌కి, ఆ స్టేజ్‌కొచ్చేసరికి మనకి కంప్లీట్‌గా దానికి కూడా స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇవి స్టార్టింగ్ స్టేజ్‌లో మనకొచ్చే డిసీజెస్ అండి. సో, మీకు దీనికి ఏం యూజ్ చేయాలో ఆల్రెడీ తెలుసు. మన ప్లాంట్ గార్డ్ బాక్టీరియాని చంపడానికి మనం యూజ్ చేసేది ఏంటి అంటే ప్లాంట్ గార్డ్ అండి. సో, ఆ ప్లాంట్ గార్డ్‌ని కూడా సేమ్ 1, 1 లీటర్‌కి 1 గ్రామ్ లేదా 1 లీటర్‌కి 1 ఎంఎల్ చొప్పున మనం యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి. సో, ఇది డిసీజ్ కంట్రోల్. నెక్స్ట్ వచ్చేసి వీడ్ మేనేజ్‌మెంట్ అండి. వీ ఇక్కడ వరిలోకొచ్చేసరికి ఎక్కువగా మనం ఊదా లేదా తుంగ అంటే వెడల్పాటి ఆకులు గల గడ్డిననేది మనం ఎక్కువగా చూస్తాము. వీటిని కంట్రోల్ చేయడానికి మనకి 2,4-డి ఇథైల్ ఎస్టర్ అని అంటారు. లేదా 2,4-డి సోడియం సాల్ట్. వీటిని 200 లీటర్ల నీటికి 400 గ్రాముల చొప్పున మనం యాడ్ చేసుకొని మన కిసాన్ 100ని కలిపి ఇవ్వాలి. కిసాన్ 100ని ఇచ్చేటప్పుడు ఇక్కడ క్వాంటిటీ పెంచాలండి. మీకు లాస్ట్ టైమ్ ఇంట్రడక్షన్‌లో కూడా చెప్పాను. ఇక్కడ మనం హెర్బిసైడ్స్ ఏవైతే కలుపు మొక్కల్ని చంపడానికి మనం ఇది ట్రీట్మెంట్ వాడుతున్నాం కాబట్టి, ఇక్కడ కిసాన్ 100 అనేది కొంచెం ఎక్కువ అమౌంట్ అవసరం ఉంది. ఎందుకు అంటే కలుపు మొక్కలు చావడం అనేది కొంచెం ఎక్కువ టైం ప్రాసెస్ కాబట్టి కిసాన్ లీటర్‌కి యాడ్ చేయండి. నెక్స్ట్ ఇరిగేషన్. స్టార్టింగ్‌లో వచ్చేసరికి 5 సెంటీమీటర్ కంటే వాటర్ తగ్గకుండా చూసుకోండి. నెక్స్ట్ వాటర్ అనేది అలా అలా నుంచి మెయింటైన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైతే విత్తనం అంటే మనకి గింజ కట్టడం మొదలవుతుందో, అప్పుడు మళ్ళీ 5 సెంటీమీటర్ల వాటర్‌ని గనక మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే వరి పంటకి కావాల్సిన నీటి మోతాదు అనేది సక్రమంగా అందుతుంది. నెక్స్ట్ మనకి కోతకి పంట చేతికి రావడానికి ఇంకా 10 రోజులు ఉందనగా అంటే పంట కంప్లీట్‌గా విత్తనం గింజ ఫార్మ్ అయిపోయి పంట పూర్తిగా పండిపోయేటప్పుడు మనం 10 రోజులు ముందుగానే నీరనేది ఇవ్వడం ఆపేస్తే మనకి ఫీల్డ్ అనేది బాగా డ్రై అయిపోయి మనం హార్వెస్టింగ్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. అయితే మనకి పంట చేతికి అందుతుంది అని ఎలా ఐడెంటిఫై చేయాలి అనంటే దీన్నే మెచ్యూరిటీ సింప్టమ్స్ అని చెప్తాము. చాలా సీడ్స్ అంటే మొత్తం ఫీల్డ్ మొత్తం చూసుకున్నట్లయితే సీడ్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్‌లోకి, గోధుమ కలర్‌లోకి మారిపోయినప్పుడు ఆ పంటని మనం హార్వెస్టింగ్ చేసుకోవడానికి రెడీగా ఉందని అర్థం చేసుకోవచ్చు. అయితే హార్వెస్టింగ్ చేసేటప్పుడు 20-22% మాయిశ్చర్ ఉండేలాగా చూసుకొని మన హార్వెస్టింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ ఆహ్, హార్వెస్టింగ్ చేసేసాము. హార్వెస్టింగ్ అంటే ఏంటి అంటే మనకేదైతే ఎకనామిక్ పార్ట్ గింజలతో ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్‌గా మనం నేల దగ్గర నుంచి కింద దుబ్బి వదిలేసి కట్ చేసుకుంటాము. దీన్ని పొలంలోని 3-4 డేస్ అట్లనే పొలంలో ఉంచేయడం వల్ల ఏమవుతుందంటే సూర్యరశ్మికి అది దాంట్లో ఉండే మాయిశ్చర్ అనేది తీసేసి మనకి నెక్స్ట్ థ్రెషింగ్ చేసుకోవడానికి గాని వీటన్నిటికి కూడా అనువుగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే థ్రెషింగ్ చేసేటప్పుడు మనం గడ్డి నుండి గింజల్ని వేరు చేయడం అనేది జరుగుతుంది. దీన్ని మనం యానిమల్ పవర్‌తో చేస్తాము, లేదా ట్రాక్టర్స్‌తో చేస్తాము, లేదా బల్లల మీద కొట్టి చేస్తాము. సో, ఇలా ఏ విధంగా చేసినా గాని థ్రెషింగ్ అనేది గింజలు పాడవకుండా మనం సెపరేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి తూర్పు ఆరబట్టడం అంటారు. తూర్పు ఆరబట్టడం అంటే అది గాలికి మనం ఎగరబోస్తాం కదండీ అది. మనకి సీడ్స్‌ని హెల్తీగా సెపరేట్ చేయడానికి అందులో గడ్డి, చెదారం ఇలాంటివన్నీ కూడా సెపరేట్ చేయడానికి చేసే ప్రాసెస్‌ని మనం విన్నోయింగ్ అని చెప్పొచ్చు. దీన్ని మనం గాలి సహాయంతో మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. లేదు గాలి అవైలబుల్‌గా లేదు అంటే అక్కడ గాలి వీచేది తక్కువగా ఉంది అనుకుంటే మనం ఫ్యాన్స్ సహాయం తీసుకొని ఈ విన్నోయింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్ డ్రైయింగ్ చేసేటప్పుడు దీన్ని సీడ్స్ అన్నిటిని కూడా పలుచగా వాటిని ఎండబెట్టి ఒక 2-3 డేస్ లేదా 3-4 డేస్ ఇప్పుడు
ఇప్పుడు కండిషన్స్ అన్నీ కూడా వర్షాభావ పరిస్థితులు కాబట్టి 3-4 డేస్ టైం అయితే పడుతుంది. అంతకంటే ఎక్కువ టైం గూడా పట్టొచ్చు. ఎందుకంటే అంటే సన్‌లైట్ అనేది తగలాలి. అప్పుడు మాయిశ్చర్ లెవెల్స్ అనేవి 12-14%కి రీచ్ అయినప్పుడు మనం స్టోరేజ్ చేసుకునేటప్పుడు మన రైస్ విత్తనాలనేవి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మాయిశ్చర్ కంటెంట్ 12-14 కంటే ఎక్కువ ఉండేటప్పుడు ఏమవుతుందంటే, మనం స్టోరేజ్ చేసేటప్పుడు కూడా శిలీంధ్రాలనేవి వాటికి అటాక్ అవ్వడం కావచ్చు, పాడవడం కావచ్చు ఉంది. అయితే ఇప్పటివరకు మీకు రైస్ క్రాప్ గురించి మన ప్రొడక్ట్స్ ఏం యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? ఎందుకు యూజ్ చేయాలని మనం ప్రతిదీ మాట్లాడుకున్నాము. దీంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటి అనంటే, మనం విత్తనాల్ని నాటడానికి ముందే సీడ్ ట్రీట్మెంట్ చేయాలి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ 5 పాయింట్లు కూడా. సీడ్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. సీడ్ ట్రీట్మెంట్‌కి మన కిసాన్ హ్యూమిక్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ పొలం చుట్టూ ఏవైతే కలుపు మొక్కలు లేదా హార్మ్‌ఫుల్ మొక్కలు, మనకి పనికిరాని మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్‌గా తీసేసి పొలం చుట్టూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకు అంటే వాటి ద్వారానే మనకి పక్క ఫీల్డ్స్ నుంచి గాని, వాటిల ద్వారా పాత పంటల్లో ఉండే ఆహ్, ఎ జనకాలు వ్యాధి జనకాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల కానీ మనకి ఇప్పుడు యేసుకున్న క్రాప్‌కి నష్టం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హై అమౌంట్ ఆఫ్ నత్రజని. నత్రజనిని ఎక్కువ ఇవ్వద్దు. ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, పంట పొడవుగా పెరుగుతుంది కానీ, మనకి ఈల్డ్ అనేది తక్కువగా రావడం జరుగుతుంది. ప్లస్ ఎక్కువ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎక్కువ వ్యాధులు రావాలి అని అనుకుంటే, మనం ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు. కానీ మనకు కావాల్సింది లాభదాయకమైన దిగుబడి కావాలి. అంటే మనకి ఎట్లాంటి తెగుళ్ళు రాకుండా ఉండాలి. సో, ఎట్లాంటి తెగుళ్ళు, పురుగు రాకుండా ఉండాలంటే, నత్రజనిని మనకి వరి పంటకి కావాల్సిన మోతాదులో మాత్రమే ఇచ్చుకుంటే మంచిది. నెక్స్ట్ టిప్ కట్టింగ్స్. మనం నర్సరీ నుంచి మెయిన్ ఫీల్డ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు చిగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని తుంచేయాలి. ఖచ్చితంగా తుంచాలి. ఎందుకు అంటే ఆ స్టేజ్‌లో వచ్చే పురుగులన్నిటిని, అంటే ఆ స్టేజెస్‌లో వచ్చే డిసీజెస్ కావచ్చు, పురుగు కావచ్చు, ఏదైనా ఆ చిగుర్ల మీద ఉంటే మెయిన్ ఫీల్డ్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వకుండా దానిని అక్కడే ఆప్ చేయాలి అనంటే కటింగ్స్ అనేవి చేయాలి. నెక్స్ట్ రూట్ ఫీడింగ్ టెక్నిక్. అంటే వేరు వ్యవస్థకి మనం అక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సీడ్స్‌కి ఎలా అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నామో రూట్స్‌కి కూడా అలానే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకు అని మీకు ఆల్రెడీ చెప్పాను. నర్సరీ స్టేజ్‌లో వేరు వ్యవస్థని చాలా రకాల పురుగులు, తెగుళ్ళు అనేది ఆశించడం జరుగుతుంది. దాన్ని మెయిన్ ఫీల్డ్ వరకు తీసుకెళ్లకుండా ముందుగానే మనం కంట్రోల్ చేయడానికి ఈ రూట్ ఫీడింగ్ టెక్నిక్ చేస్తాము. దానికి ఏం చేయాలో చెప్పాను. 200 లీటర్ల నీరు ఖచ్చితంగా తీసుకోవాలి. మనకి 5 సెంట్లు నారుని ముంచాలి అంటే 200 లీర్ అనేది తప్పకుండా పడుతుంది. సో, ఈ 200 లీటర్ల నీటికి 200 గ్రామ్స్ మన ప్లాంట్ ప్రొటెక్టివ్, 200 ఎంఎల్ మన ప్లాంట్ గార్డ్, ఈ రెండిటిని మిక్స్ చేసి, ఎందుకు అంటే ఫంగల్ ఇంకా బాక్టీరియల్ డిసీజెస్ ని కంట్రోల్ చేయడానికి. సో, రూట్ ఫీడింగ్ అనేది అక్కడ చేస్తాము. సో, ఇక్కడికి రైస్ క్రాప్ గురించి స్టార్టింగ్ నుంచి మనకి పంట చేతికొచ్చే వరకు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా రిమైనింగ్ పెస్ట్ అండ్ డిసీజెస్ మీరు ఫీల్డ్‌కెళ్ళి ఫేస్ చేస్తున్న టైంలో మీకప్పుడు అవసరం ఉంటుంది. ఆ టైంలో మీకు పెస్ట్ అండ్ డిసీజెస్ గురించి సెషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ వరకు మన ప్రొడక్ట్స్‌ని క్రాప్స్‌కి ఎలా యూజ్ చేయాలి? ఎప్పుడు యూజ్ చేయాలి? ఎందుకు యూజ్ చేయాలి? రైతుకి మనం ఎలా చెప్పాలి? ఈ పాయింట్స్ అన్నిటిని కూడా మీరు రైతుకి అర్థమయ్యేలాగా చెప్పి మన ప్రొడక్ట్‌ని సజెస్ట్ చేయండి. సో, ఇక్కడికి రైస్ క్రాప్ గురించి నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఎండ్ అయిందండి.